सूर्यदेव अमेय प्रभाव नमो सूर्यदेव अमेय प्रभाव दया दिव्य पाश अनंत प्रकाश नमो सूर्यदेव अमेय प्रभाव। ఒక్కొక్కసారి చాలా కీలకమైనటువంటి ఘట్టములు ఏర్పడతాయి. అవి ఎంత కీలకమైన ఘట్టములు అవుతాయంటే, ఎంత శక్తివంతులయ్యుండి కూడా కేవలము భగవంతుని యొక్క రక్షణ వినా వేరొక రకంగా రక్షింపబడేటటువంటి అవకాశము లేని స్థితి కలుగుతుంది. మహాభారతంలో విరాట పర్వంలో అటువంటి కీలకమైన సన్నివేశం ఒకటి జరిగింది. మహాతల్లి ద్రౌపదీదేవి ఆమె అగ్ని సంభవ అయినప్పటికీ, యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించినటువంటి మహాతల్లి అయినప్పటికీ ఆవిడ పడినన్ని కష్టాలు పడినటువంటి వాళ్ళు లేరు. అన్ని కష్టాలు పడినటువంటి తల్లి విరాట పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ కీచకుడి దగ్గరికి ఆమె సుధేష్ణ పనుపున వెళ్ళి ఆ మదిర తీసుకురావలసి వచ్చింది. ఆవిడ బయలుదేరుతోంది. ఆవిడ భర్తలు సామాన్యులు కారు. పాండవులు 5గురు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కూడా జగదేక పరాక్రమవంతులు. అంతటి పరాక్రమవంతులయ్యుండి కూడా కాలము కలిసి రాకపోతే ఎలా ఉంటుంది అంటే, అంతటి వాళ్ళు ఓర్పు పట్టి అజ్ఞాతవాసంలో గడపవలసి వచ్చింది. ఆఖరికి తామెవరో కూడా లోకానికి తెలియకూడదు. అటువంటి స్థితిలో వాళ్ళు పేర్లు కూడా విడిచిపెట్టి మారు పేర్లతో విరాటరాజు గారి యొక్క కొలువులో వివిధమైనటువంటి ఆ ప్రయత్నముల యందు మగ్నమై ఉన్నటువంటి స్థితిలో ద్రౌపదీదేవి కేవలముగా ఒక చిలికెత్తె అంటే సైరంధ్రీ స్వరూపంగా సుధేష్ణాదేవిని సేవిస్తోంది. ఆమె మాట కాదనడానికి వీలు లేదు. ఎంత కాదని వాదించినప్పటికీ సుధేష్ణ ఆమెని తన తమ్ముడైనటువంటి కీచకుడి ఇంటికి వెళ్ళి, నువ్వు నాకు కావలసినటువంటి ఆ మధుర తీసుకురావలసింది అని పంపించింది. ఆమె బయలుదేరుతోంది. కానీ కీచకుడి యొక్క దుర్బుద్ధి ఆవిడికి తెలుసు. పోనీ పాండవులను తనను ఆదుకొమ్మని భర్తల్ని అడుగుదామా? అది పాండవులు తమ పరాక్రమాన్ని ప్రకటనం చేసేటటువంటి సమయం కాదు. ద్రౌపదీదేవి యొక్క ఉనికి బయటపడ్డా, పాండవుల యొక్క ఉనికి బయటపడ్డా కష్టం ఎంత స్థితికి వస్తుందంటే, మళ్ళీ 12 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి, ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. పోనీ భర్తల యొక్క సహాయాన్ని అపేక్షించకుండా వెడదామా? తాను వెడుతున్నది కీచకుడి మందిరంలోకి వెడుతోంది. కీచకుడు పరమకాముకుడై ఉన్నాడు. అటువంటి తల్లి బయలుదేరి వెడుతోంది. వెడుతున్నప్పుడు ఆమెకి నిజంగా మనసు ఎంత ఆరాటంలో ఉంటుందో, అప్పుడు ఆమె ఏ పాటి తొట్టుపడినా, ఆమె ఏ పాటి తొందరపడినా, ఆమె తనని తాను రక్షించుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి స్థితి కలిగినది కాదు. ఆమె మహాపతివ్రత. ఈ దేశంలో స్త్రీ తన యొక్క పాతివ్రత్యము చేత కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి పురుషుడు ఏ శక్తిని పొందుతాడో అంత స్థితిని పొంది పాతివ్రత్య వైభవాన్ని చాటి చెప్పినటువంటి నేల. అంతటి మహాపతివ్రత అయినటువంటి తల్లి కీచకుణ్ణి భస్మం చేయడం ఆవిడికి పెద్ద విషయం కాదు. కానీ అంతటి మహాబలవంతుడైనటువంటి కీచకుడు ఏ పతివ్రత చేతిలో మరణించాడు అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, పాండవుల ఉనికి కనిపెట్టడానికి ఏదో ఒక ఆధారం కోసం వెతుకుతున్నటువంటి కౌరవులు పొంచి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ముందుకు వెడితే నుయ్యి, వెనక్కి వెడితే గొయ్యి. ఆవిడ పాండవులను వచ్చి సహాయం చేసి కీచకుడి యొక్క పీచమణచమని కోరలేదు. పోని తన పాతివ్రత్య శక్తి చేత కీచకుణ్ణి మట్టు పెట్టలేదు. కాబట్టి వేరొక మార్గం లేదు. కానీ ఆమె మాత్రం ఆ సంకటం నుంచి బయటపడాలి. గొప్ప ఆపద అంటే మన బుద్ధి చేత మనం దాటలేనటువంటి పరిస్థితి. అప్పుడు ఏ కారణం చేత బయటపడడానికి అవకాశం లేదు. ఆ తల్లి సుధేష్ణా మందిరంలోంచి బయటికి వచ్చి కీచకుడి మందిరం వైపుకి నడుస్తూ ఆకాశం వంక చూసింది. సూర్యభగవానుడు ప్రకాశిస్తున్నాడు. ఆమె వెంటనే ఆయన వంక తిరిగి ఒక నమస్కారం చేసింది. చేసి ఆవిడంది, పాండవులకేను తప్పని మనము కలదానినగుదునీనియో కమలమిత్ర, కీచకుని దశ నాకొక కీడు తెరువు, కలుగకుండగా రక్షింపు కరుణతోడా అంది. దయతో ఓ సూర్య భగవానుడా నన్ను రక్షించు. ఏ కారణానికి రక్షించాలి?
పాండవులకేను మనము తప్పక కలదాని నగుదునేనినో కమలమిత్ర. ఓ కమలమిత్రుడైనటువంటి సూర్యుడా, నా యొక్క మనస్సు సర్వకాలముల యందు పాండవుల యందే ఉన్నది నిజమైతే, పాండవుల యందే మనస్సుండడము అన్న మాటకు అర్థం కేవలం కామమోహిత అయి ఉండడము అని కాదు. ఆమె అడుగు తీసి అడుగు వేస్తే, ఆమె ఎప్పుడు ఏది ఆలోచన చేసినా నేను వాళ్ళ ధర్మపత్నిని కనుక నా యొక్క నడవడి చేత నా భర్తల యొక్క ప్రతిష్ట ఇనుమడించాలి తప్ప, ద్రౌపదీదేవి ఇలా ప్రవర్తించింది అన్న కారణంగా నా భర్తల యొక్క కీర్తికి కళంకం రాకూడదు. విశ్వాలయ నిలయ వినత లోక పాలక ఉషకాంత నీరాకత పులకించును దేవా ప్రభాకర నీ తేజం అవనితాయ జీవము నశించే జీవాళిని సృజించే పరస్పర నమో సూర్యదేవా అమేయ ప్రభావ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.